వీడియో చేసే ముందు నేను చాలా ఆలోచించాను, బట్ ఇట్ రియలీ ఫెల్ట్ ఇంపార్టెంట్ టు స్పీక్ అబౌట్ దిస్. హౌ సెక్షువల్ కాంటెంట్ ఈస్ ఎఫెక్టింగ్ ప్రెసెంట్ జనరేషన్. హలో ఎవ్రీబడి. ఒక చోటని కాదు, సెక్షువల్ కాంటెంట్ ఈస్ ఎవ్రీవేర్ టుడే. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్, మూవీస్, యాడ్స్, పార్న్ వెబ్సైట్స్. వాళ్ళంటే వ్యూస్ ఇంకా మనీ కోసం చేస్తున్నారు, బట్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఇన్ రియాలిటీ. చిన్న పిల్లల మీద ఎర్లీ ఎక్స్పోజర్, 10 to 16 years మధ్యలో ఉన్న చిల్డ్రన్, వాళ్ళకి సరిగ్గా ఎమోషనల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. దే ఆర్ ఎక్స్పోజింగ్ టు సెక్షువల్ కాంటెంట్. అంటే రెడ్యూస్డ్ పేరెంటల్ కంట్రోల్ వల్ల అండ్ ప్రైవేట్ స్పేస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కన్సెంట్ అంటే ఏంటి తెలీదు, ఎమోషనల్ బాండింగ్, ఆఫ్టర్ కేర్, బౌండరీస్ గురించి తెలీదు, రిలేషన్షిప్ మీద ఐడియా అనేది తప్పుగా ఫామ్ అవుతుంది. న్యాచురల్ క్యూరియాసిటీ అనేది మిస్ఇన్ఫర్మేషన్ గా మారిపోతుంది. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పార్ట్నర్స్. సెక్షువల్ కాంటెంట్ లో చూపించేది ఫేక్ బాడీ, ఫేక్ ప్లెజర్, ఫేక్ రిలేషన్షిప్స్. దాని వల్ల నా బాడీ ఎందుకు ఇలా లేదు అనే ఇన్సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ ప్రెషర్, రియల్ రిలేషన్షిప్స్ లో డిస్సాటిస్ఫాక్షన్. సెక్షువల్ కాంటెంట్ ఈస్ సెట్టింగ్ అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ ఫర్ బాడీస్, ఇంటిమెసీ అండ్ ఎక్సైట్మెంట్. ఆ డిస్సాటిస్ఫాక్షన్ కొన్నిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ కి కూడా దారితీస్తుంది. మెయిన్ రీజన్ ఫర్ ఆబ్జెక్టిఫికేషన్. బికాస్ ఆఫ్ ద సెక్షువల్ కాంటెంట్ యూ వాచ్, యూ డోంట్ సీ పీపుల్ యాజ్ హ్యూమన్స్ ఎనీమోర్, యూ జస్ట్ సీ దెమ్ యాజ్ బాడీస్. డిస్రెస్పెక్ట్ అనేది నార్మలైజ్ అవుతుంది, జడ్జ్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. దట్స్ వెన్ ద స్టేట్మెంట్స్ లైక్ డీసెంట్ గర్ల్స్ ఎప్పుడు ఇట్లా డ్రెస్ చేసుకోరు, ఫుల్ కవర్డ్ ఉండాలి, అంతేలే పాపం విమెన్ ని మనుషులాగా చూడడమే మర్చిపోయిన వాళ్ళ ముందు ఎట్లాంటి బట్టలు వేసుకున్నా కూడా ప్రాబ్లమే కదా. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, బేసికలీ ఈజీగా ట్రిగర్ అయిపోతారు పాపం. విమెన్ అంటే మనిషి కాదు, వాళ్ళకి జస్ట్ బాడీ. విమెన్ ని బాడీ లాగా మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ లాగా చూసిన రోజు నుంచి విమెన్ క్లోతింగ్ పైన జడ్జ్మెంట్ కానీ కమెంట్స్ కానీ ఆగిపోతాయి. బిటర్ ట్రూత్ ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్ గా సెక్షువల్ కాంటెంట్ ని కన్స్యూమ్ చేసి విమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారో, ద సేమ్ సొసైటీ విమెన్ క్లాతింగ్ పైన పబ్లిక్ గా కమెంట్ చేస్తున్నారు. విమెన్ ఆర్ సెక్షువలైజ్డ్ ఇన్ ప్రైవేట్ అండ్ షేమ్డ్ ఇన్ పబ్లిక్. దిస్ ఇస్ యాక్చువల్లీ హిపోక్రసీ అండ్ నాట్ ఎట్ ఆల్ వాల్యూస్. సెల్ఫ్ కంట్రోల్, కన్సెంట్ ఇంకా రెస్పెక్ట్ నేర్పడం మానేసి ఆబ్జెక్టిఫికేషన్ అనేది విమెన్ క్లాతింగ్ పైన బిహేవియర్ మీద బ్లేమ్ ని షిఫ్ట్ చేస్తుంది. సెక్స్ రిలేటెడ్ విజువల్స్ ఆర్ కాంటెంట్ విల్ రిలీజ్ అ డోపమైన్ ఇన్ యూ. ఎప్పుడైతే ఈజీ ఇన్స్టెంట్ ప్లెజర్ వస్తుందో, యువర్ బ్రెయిన్ స్టార్ట్స్ క్రేవింగ్ ఫర్ ఇట్ రిపీటెడ్లీ. దానికి చాలా అడిక్ట్ అయిపోయి వాళ్ళకి తెలుసు దట్ నేను అడిక్ట్ అయిపోతున్నానని, కానీ బయటకు రాలేరు. యాంగ్జైటీకి, డిప్రెషన్ కి, రెడ్యూస్డ్ ఫోకస్, ఎమోషనల్ నమ్నెస్, దే ఆర్ గోయింగ్ త్రూ దట్ గిల్ట్, షేమ్ సైకిల్స్. Many people are not really addicted to sexual content, but they are addicted to escape. అడిక్షన్ అనేది ప్రాబ్లం కాదు, అది మనల్ని కంట్రోల్ చేయడం, ఇట్ ఈస్ అ ప్రాబ్లం. వెన్ వీ టేక్ బ్యాక్ ద కంట్రోల్, వీ కెన్ యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్ ఈస్ యాక్చువల్లీ నీడెడ్? ఏజ్ అప్రోప్రియేట్ సెక్స్ ఎడ్యుకేషన్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ బాడీస్, కన్సెంట్, రెస్పెక్ట్, స్క్రీన్ ఫ్యాంటసీస్ వర్సెస్ రియల్ లైఫ్ రిలేషన్షిప్స్. ఎమోషన్స్ ని హ్యాండిల్ చేయలేక సెక్షువల్ కాంటెంట్ కి అడిక్ట్ అయిపోతారు. లెర్న్ how to handle our emotions, rejection, loneliness, failures. Parents panic అవ్వకుండా వాళ్ళు చెప్పేది వినాలి, అండ్ టీచర్స్ కూడా షేమ్ఫుల్ గా ఫీల్ అవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. Conversations regarding emotions, consent, respect, it is not a bad thing when it is occasional. It is not a addiction, not replacing your real life sexual content available on internet. It is actually designed to hook attention and not educate.